నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. తప్పు చేస్తే ఎంతటి వారికైనా ఎప్పటికైనా శిక్ష తప్పదు, తప్పించుకోలేదు అంటారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది మాత్రం రివర్స్‌లో జరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే సీబీఐ, ఈడీ కేసుల్లో గత 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఎన్నో సార్లు కోర్టుకు రమ్మన్నా కూడా ఆయన కొన్ని కారణాలు చూపిస్తూ తప్పించుకున్న పరిస్థితి చూసాం. ఎట్టకేలకు ఇప్పుడైతే సీబీఐ కోర్టు దీనిపైన సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి ససేమిరా చెప్పడంతో ఈ నెల 21 లోపు హాజరవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకి మెమో దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా అవుతారా అన్న చర్చ అయితే నడుస్తోంది. అసలు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవుతారా? అయితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ స్టెప్ పడ్డ నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుందా మళ్ళీ అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ఎస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పించుకున్నా కూడా ఫైనల్లీ హాజరవ్వకైతే తప్పట్లేదు. సో అలానే మరి ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో, ఇప్పుడు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందంటారు? ఇప్పుడు యాక్చువల్గానండి కొన్ని మన మన భారత చట్టాల్లో అందరూ చెప్పుకునేది ఏంటంటే చట్టం చాలా కఠినంగా ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే. ఎలాంటి నేరస్తుడైనా చట్టం ముందు తల వంచాల్సిందే, ఎంత గొప్పటివాడైనా. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అండి, ఎంత దూరం పారిపోయినా పట్టుకొస్తారు. ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. ఎవ్రీ లా దేర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్షన్. ప్రతి సూత్రానికి ప్రతి విషయానికి ఏదో ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది, మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి విషయంలో చట్టంలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయేమో అని డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే అతను 16 నెలలు జైల్లో ఉన్నాడు. నా అనుమానం ఏంటంటే 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఉన్నాడు గ్యారంటీగా. అంటే అతనికి అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉంటాయి. మనం అప్పుడు ఇంత కాన్సన్ట్రేషన్ లేదు, అంత దాని మీద పెట్టలేదు అవడం. ఇంత మీడియా కూడా లేదు అప్పుడు, ఇంత మీడియా ఫోకస్ కూడా లేదు అతని మీద. ఎందుకంటే శశికళ పరపనగ్రహారంలో ఆవిడకి జరుగుతున్న ఇది చూసి అటు జైలు డిఏజీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి మళ్ళా ఒరిజినల్ తీసుకొచ్చింది. అలాగా మన దగ్గర పనిచేసే వాళ్ళు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు. వాళ్ళ నాన్నకి అత్యంత సన్నిహితులైన, ఆయన నాన్న చచ్చిపోయిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రిగా. వాళ్ళు ఎవరో కూడా అందులో ఉన్న కాంగ్రెస్లో, అప్పుడు ఉన్న కాంగ్రెస్లో చాలామంది రాజశేఖర రెడ్డి గారిని దైవంలో చూస్తారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకే కదా అని చెప్పి అలా వదిలేసి ఇంటికడే ఉండడేమో అని డౌట్ నాకు. అంత దారుణం అంటే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇతని మేనేజ్మెంట్లు చూసిన తర్వాత అనుమానం రావడంలో తప్పులేదు కదా. అప్పుడప్పుడు ఎవరన్నా అతను చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరో చూడటానికి వస్తున్నారు, రెండు బాబు అని చెప్పి తీసుకెళ్ళి పిచ్చబెట్టారమంటే వస్తుంది నాకు. లేదా వాళ్ళకి ఏం కావాలితే అది మీరు అక్కడ ఉంటే ఏంటంటే బ్రహ్మాండంగా చూసుకున్నప్పుడు అన్నట్టు అతను కూడా ఉండొచ్చు లోపల. ఏం కావాలంటే అది మంచి ఫుడ్, ఎంటర్టైన్మెంటు, ఆ పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఆడుకోవడం, రిమాండ్కి అదిలే కదా వీళ్ళంతా. ఇలాగ అతనికి స్వర్గ డబ్బులు పాడేస్తాడు చేసి పెట్టిన వాళ్ళకి. ఎంతకాలం అంత పాడేసినప్పుడు వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు కదా. సరే బయటకు వచ్చాడు, వాయిదాలకు వచ్చేవాడు. అతను అధికారంలోకి వచ్చే వరకు వాయిదాలకు వచ్చాడు. పాదయాత్రలో ఉన్న వాయిదాలకు వచ్చేవాడు. విచారణ తాబేలు కంటే దారుణంగా సాగింది. డిశ్చార్జ్ పిటిషన్లో జడ్జీలు మారటం, ట్రాన్స్ఫర్లో మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడినట్టు కొత్త జడ్జి గారు రావటం, మళ్ళీ మొదటి నుంచి విచారణలో చాలా అంటే చట్టంలో ఎన్ని లొసుగులు అన్నీ వాడేసుకుంటున్నాయి. లేకపోతే 12 సంవత్సరాల పైన 3 మాసాలు అవుతుందంటే దాదాపు 147, 148 నెలలుగా అతను బయట బెయిల్ మీద తిరుగుతున్నట్టు ఇది రికార్డు అండి. అసలు ఇది న్యాయ వ్యవస్థకి ఒక సవాలుగా నిలిచాడు అతను. వ్యవస్థ అతను చూసి ఏంట్రా ఎలా ఉందని అనుకుని పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ తీర్పుల మీద వాళ్ళే అంతటే మనలాంటి విమర్శిస్తే వాళ్ళు కోపం వస్తే కూడా వాళ్ళంతటా వాళ్ళే పునఃపరిశీలన చేసుకోవాలి. ఏం జరుగుతుంది ఏంటి, మన మీద, వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన వ్యక్తులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాం అనేటువంటి దాన్ని గ్రహించాలి. ఇతని గ్యాంగ్ వల్ల భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంతటి అపప్రద ఆ వ్యవస్థకు రాలేదు ఎప్పుడు. దర్యాప్తు సంస్థలకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ మకిలి అంటించాడు ఇతను. అంటే కేవలం ఇతని వల్ల న్యాయ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడేవాడు కాదు. దాని మీద ఎవరికి అనుమానమే లేదు ఎప్పుడు, ఏదైనా చిన్న ఎప్పుడైనా జరిగినా. కానీ ఇవాళ ఇతని వ్యవహారంతో వాళ్ళందరి మీద అనుమానం వచ్చేస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా వారాక్షన్ చేస్తారు, రుజువులు కూడా చూపించవచ్చు, మనం ఏం పర్లేదు కానుకుండా ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను సవాలే విసిరాడు వాళ్ళకి. అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడు, నేను అధికారంలో ఉన్న బాధ్యతలు ఉన్నాయి, నేను హాజరవ్వాలంటే హంగు ఆర్భాటం సెక్యూరిటీ ఎన్ని సమస్యల వల్ల నా లాయర్ హాజరవుతాడు, నేను రాలేకపోతానంటే సరే కొంత ఎక్స్క్యూజ్ చేసాడు, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు.
ఇతను పీకిదేవి లేకపోయినా ఇంట్లో పడుకున్నా కానీ అవన్నీ అనరు కదా, ముఖ్యమంత్రి గారు బోల్డ్ పనులు ఉంటాయంటారు. అక్కడ అసలు ఏ పని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పేసి డ్రైవర్కి అప్పచెప్పేసి పడుకుంటాం కదా, అలా సీట్ వెనకేసుకుని అలా పడుకున్నాడు అతను. రాష్ట్రాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పనికి మాలినోడికి అప్పచెప్పి సీట్ వెనక్కి చేసుకుని పడుకున్నాడు అన్నమాట. ఆడు ఫుల్ యాక్సిడెంట్ చేసాడు, అయిపోయింది, మటాష్ అయిపోయింది. అది ఏంటండి మధ్య మధ్యలో లేచి ఏదో చెప్పేవాడు, మళ్ళా పడుకునేవాడు. అలా చేసాడు అతను. అంటే ఏం చేయాలి, అలా పోవాలో చెప్పేసి పడుకునేవాడు అంతే. ఆడు కొట్టి ఈడు కొట్టి ఆడ దొబ్బి ఈడు దొబ్బి ఇలాంటి వాడు అమలు చేసాడు పూర్తిగా. గొయ్యి ఉన్నా కానీ దింపే అన్నాడు. ఆ లక్కు మళ్ళీ దిగి మళ్ళీ పైకి ఎక్కారు. ఏంటండి ఇప్పుడు గుడి సెట్టింగ్ వేసాడు, గుడికి వెళ్ళకుండా గుడి సెట్టింగ్ వేసాడు, సెక్రటేరియట్ వెళ్ళకుండా సెక్రటేరియట్ సెట్టింగ్ వేసాడు. మనందరికీ బిల్డప్ పెట్టి సెక్రటరీకి వెళ్ళడేమో అనుకుని కూడా వెనకాలన్నీ చూసి ఇప్పుడైతే కోర్టుకి వెళ్ళకుండా కోర్టు సెట్టింగ్ కోర్టు సెట్టింగ్ వేసేస్తాను కుదరదు కాబట్టి వేయట్లేదు. ఇతను ఇంటికాడ నుంచి మాట్లాడతాను అంటున్నాడు, విచారణ రాలేని అంటున్నాడు. ఇప్పుడు అతను తీసేసిన తహసీల్దార్ అయినా కానీ ఇంకా అతను నాకు జనం సెక్యూరిటీ ఇబ్బంది అని మాట్లాడుతున్నాడు. కోర్టులు కూడా ఏమనాలి, నువ్వు తీసేసిన తహసీల్దారు కదా, నీకెవడొస్తాడు ఇంకానే, వస్తే తోలు తీసేస్తాం, 144 సెక్షన్ 30 అమలు చేస్తాం, మూసుకుని రారా పూల చొక్కా అని చెప్పాలి. అలా చెప్పకుండా 21 వస్తానంటే అంగీకరించడం ఏంటి? నాకు అభ్యంతరం ఉందండి ఇందులో. అందుకనే సిబిఐ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. వెళ్తే 21 నువ్వు రావాలని బతిమాపుతారు అతన్ని. నెక్స్ట్ టైం ఏమంటాడో తెలిసి అతను జడ్జి గారు మా ఇంటికి రావాలని అడుగుతాడు. ఏం లేదు, ఈ అవకాశంగానే ఇస్తే అతనికి మళ్ళీ ఎప్పుడైనా చెప్తే మీరు మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళండి. 6 సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకి వెళ్తాడు. అసలు ఏంటి మూమెంట్ వచ్చింది ఈ కేసులో, ఇక ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారేమో అనుకుంటుంటే మీరు ఎలా చెప్తున్నారు? ఏం లేదండి, నేనేం అతను వెళ్ళడానికి అరెస్ట్ అవ్వడం చెప్పట్లా. ఎన్ని ఓవర్ యాక్షన్లో తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఏం చేయాలంటే ఇతను అరెస్ట్ చేయాలి. 17A గవర్నర్ అడగాలి, ఇవన్నీ తర్వాత సంగతి, ముందు అరెస్ట్ చేయాలి. అంటే గత కేసుల్లో అంటారా, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు? ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి కదా కేసులు, అసలు అది కడితే 100 ఉంటాయి, 2500 కేసులు వస్తాయి అతని మీద. అందాక ఏది రెడీగా ఉందో అది అతని ఇంటి దాకా వెళ్ళి ఉన్నాయి కదా కొన్ని, ముందు తీసుకెళ్ళండి. 17A ఒకవేళ 17A అమలు అవుద్ది అనడం కాదు, కోల్డ్ స్టోరేజ్లో ఉంది కదా, ఇంకా రాలేదు కదా, తీర్పు రాలేదు కదా, ధర్మాసనానికి ఇచ్చారు, రాజ్యాంగ ధర్మాసనానికి అప్పచెప్పారు. అది ఒకవేళ నిజంగా ఆ 17A తీర్పు వచ్చిందనుకో బయటకి ఇతని కోసం అర్జెంటుగానే, వారు బాబు వీళ్ళు రంకు ఇంకా నడుతుందిరా బాబు అని చెప్పుకోవచ్చు, ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇతను అరెస్ట్ చేసిన వెంటనే ఆ తీర్పు గారు బయటకు వచ్చింది అనుకోండి, ఆహా ఉందన్నమాట మీ ఇద్దరికి, ఈ మధ్యన కలవట్లేదని చెప్పారు కానీ గడ్మిట్ ఎంకలు పోతున్నారని అనుకోవచ్చు. లేదా 17A కోల్డ్ స్టోరీలో ఉండగా ఇతను వీళ్ళు పనులు చేసుకోవచ్చు. ఇతను అరెస్ట్ అవ్వగానే ఈ పాత కేసులు బెయిల్ అని రద్దు అయిపోతాయి, చచ్చినట్టు వెళ్ళాలి. పీటీ వారెంట్ మీద తీసుకెళ్తారు, వర్చువల్గా విచారణకు హాజరవ్వాలి. ఇన్ని సమస్యలకి ఒకే ఒక తాళం చెవి పరిష్కారం ఇతను అరెస్ట్ చేయటమే. 15-16లో చేసేస్తే బాగుండని చూస్తున్నాను నేను. టపాలమని లోపలెట్టేస్తే లోకేష్ గారు కార్యకర్తలు అసంతృప్తి ఉంది ఎక్కడ ఉందని అడుగుతున్నారు కదా, సగం తలకాయ పోటీ అసంతృప్తి పోద్ది వాళ్ళకి. మిగతా సగం ఉన్న సమస్యలు అవి చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం దీనివైపు ఆలోచించాలి, ముఖ్యంగా పోలీసులు. ఇతని మీద ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది, పోలీసులు కాపాడగలరు. కొన్ని సుమోటోగా తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ మానేసి అలా చూస్తున్నారు పై వాళ్ళు ఏం చెప్తారు అని. పై వాళ్ళు ఏం చెప్తారు మీకు తెలీదా రూల్స్ రెగ్యులేషన్స్, వెళ్ళండి ముందుకి, సుమోటోగా తీసుకోండి. అప్పుడు ఎవడన్నా వద్దంటే ఆడ పేరు బయట ఇట్టండి, గొడవలు పద్దాయి, ఆడ సంగతి మేము చూసుకుంటాం. ఇది చెయ్యాలా అర్జెంటుగా, అందరూ ఇదే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి వాళ్ళు తప్ప, ఆ క్రిమి వైరస్ సోకిన వాళ్ళు తప్ప, ఆ క్రిమి వైరస్ సోకితే నోరంతా చేతికి వచ్చేసి ముక్కు కారత తగ్గు కొళ్ళు ఎర్రదన్నం ఉంటే తెలిసిపోతారు వాళ్ళు మనకి, జగన్కి వైరస్ సోకిన వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ కూడా స్మెల్ వచ్చే దుర్వాసన వచ్చేస్తున్నాడు అతను. కాబట్టి వాళ్ళు ఎవరన్నా సరే జై జై హే నాయక అని చెప్పేసి పొగుడుతారు అండి లోపలేసేస్తే. ఈ ఒక్క పని అంటే 100 సమస్యలకు ఒకే తాళం చెవి, 100 సమస్యలకు ఒకే జవాబు, 100 తాళం కప్పలకు ఒకే తాళం చేయమన్నట్టుగా ఈ లోపల హత్య మొత్తం సెట్ అయిపోద్ది, రాష్ట్రమే సెట్ అయిపోద్ది. జడ్జి గారు వాళ్ళు బతిమలకలు దిగ రమ్మని ఆడే వస్తాడు, అదని పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.